జామ్ జంక్షన్ గారు తమన్ గారికి ఒకసారి ఇవ్వండి సార్. ముందు మాకు ఇమీడియట్గా రిలీజ్ తమన్ గారు చేయించే రీ రికార్డింగ్ ఎలా ఉండబోతుంది, పాటలు నెక్స్ట్ రెండో సింగిల్ ఎప్పుడు రాబోతుంది, ఫ్యాన్స్కి బొచ్చెడు క్వశ్చన్లు ఉన్నాయి. మీరు వాటి అన్నిటికీ ఇక్కడ సమాధానం ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మొన్న దిల్ రాజు గారు ఒక మంచి బ్లాస్ట్ ఇచ్చారు, డిసెంబర్లో రిలీజ్ అని. సో విల్ స్టార్ట్ అప్డేట్స్ ఫ్రమ్ ఆగస్ట్ ఎండ్ సార్. రఫ్లీ సింగిల్ రాలేదు కదా, అదే ఆగస్ట్ ఎండ్ నుంచి అనుకుంటున్నాం సార్. ఇంకా డేట్ శంకర్ గారు ఫిక్స్ చేయాలి. ఎన్ని 7 పాటలా సార్? సార్ 7 పాటలా? యాక్చువల్లీ 7 పాటలు ఉన్నాయి సార్. ఏ పాట రిలీజ్ చేస్తామని ఇంకా డిసైడ్ చేయలేదు. ఒక పాట ఆల్రెడీ లీక్ అయిపోయింది, బయటకు వచ్చింది, జరగండి అని. సో ఇప్పుడు ఇంకో నెక్స్ట్ సాంగ్ లీక్ అవ్వక ముందు ఇచ్చేద్దాం అంటే సార్. ఇంకా అవ్వదులేండి. థ్యాంక్ యూ సార్. మీరు ఏకంగా గార్డెన్ తాళాలన్నీ వేసారు దాన్ని. అదే సార్. మారుతి గారు సంక్రాంతికి ఏమైనా? ఇది జామ్ జంక్షన్. మీరు ఎన్ని చెప్పినా మేము అదే అడుగుతాం సార్. ఇప్పుడు ఏం లేదు సార్, అది చెప్తాం సార్. మీకు ఫస్ట్ తెలియకుండా మేము చెప్పకపోయినా మీకు తెలుస్తుంది, చెప్పాల్సిన టైం వచ్చింది. ఏంటి సార్ ఈ మారుతి టీ మార్ట్స్ అని పెట్టారు? సో ఒక యూత్ని, టాలెంట్ని అందరినీ ఎంకరేజ్ చేయడానికి మీరు మొదటి నుంచి కూడా అసలు ఆ విషయంలో ముందుంటారు. ఒక సినిమాలో ఏదో ఒకటి కొత్త టీము, కొత్త ఆలోచన. అంటే మెయిన్ తను చెప్పిన ఐడియా బాగుంది. అంటే ఒక ప్లేస్లో ఒక 6 మెంబర్స్ 6 టీమ్స్ ప్లే చేయడం మనకి ఇంతవరకు హైదరాబాద్లో కానీ ఎక్కడ జరగలేదు ఇలాంటి కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ కొత్తగా ఉంది, డెఫినెట్గా చేద్దామని అనిపించింది. దాంతో వీళ్ళందరూ టీం అందరూ బాగా చేస్తున్నారు. ఓకే చేద్దామని చెప్పి నేను కానీ ఎస్కేన్ ఇద్దరం కూడా అనుకుని దెన్ వీఆర్ మూవింగ్ అట్లా. అంటే దీనికి కూడా ఒక టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇది కూడా. అంటే ఇప్పుడు మన ఐపీఎల్ టీమ్స్ రకరకాలుగా వస్తున్నాయి అంటే అలాగేమన్నా ఇది తెలియకుండా తర్వాత గ్రో అవుతుందండి బాగా. ఎందుకంటే టీమ్స్ అందరికి కూడా ఇప్పుడు నిజంగానే ఇది సీరియస్గా తీసుకున్నారా లేదా అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. బట్ ఇది ఒక్కసారి బయటకు వచ్చిన తర్వాత ఇది మేము ఎలా చూస్తున్నాం అనేది నిజంగా ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది. అందుకని చెప్పి ఇది తర్వాత చాలా పెద్దగా గ్రో అవుతుంది. అందుకని చెప్పి దీన్ని ఇప్పుడు బిగినింగ్ స్టేజ్ కాబట్టి కొంచెం ఎలా ఉంటుంది, బట్ దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోతున్నాం. డెఫినెట్గా చాలా పెద్ద రేంజ్లో ఆడియన్స్కి ముందు చూపించబోతున్నాం సార్. శ్రీ గారు